మా ఛానల్. మనం చూడబోయే సైట్ వచ్చేసి 3.5 ఎకరాలండి. మనకు జస్ట్ ఒక 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లోనే చేర్యాల వస్తుంది. మనకు బస్ స్టాండ్ వచ్చేసి 3.5 వస్తుంది కావచ్చండి. ఇక్కడ నుండి 3.5 కిలోమీటర్లు. ఇటు పోతే అన్నీగా మిగతా అన్నీ మద్దూరు, వల్లంపట్ల, బైరన్పల్లి అవన్నీ విలేజ్లు వస్తాయి. ఇట్లా చూసుకున్నట్టయితే మనకు సైట్కి పోవడానికి దారి ఇది దారి అండి. సైట్ పోవడానికి సెకండ్ బిట్టే ఉంటుంది. సైట్ కనబడుతుంది మనకి ఇక్కడ నుండి. అదే సైట్. మనం లోపల పోయి వీడియో తీద్దాం. ఇది దారి అండి. ఇది 30 ఫీట్ల దారి. మనం ల్యాండ్ లోపలికి పోబోతున్నాం. ఇప్పుడు వీటి రోడ్ నుంచి సెకండ్ బిట్ మాత్రమే. ఇదంతా దారి అండి. మనకు చూస్తున్నట్టయితే ఇదంతా ల్యాండ్కు దారి. అటు రైట్ సైడ్ దాకా ఉంటుంది. ల్యాండ్ వచ్చేసి ఇదే సెకండ్ బిట్ అండి. బీటీ రోడ్కి జస్ట్ సెకండ్ బిట్టే. 30 ఫీట్ల దారితో ఉంటుంది. 3.5 ఎకరాల సైట్ అండి. అట్లా మనకు సెకండ్ ఆ బండ్లు గిట్లా కనిపిస్తున్నాయి చూడండి. అది ఫస్ట్ బిట్. ఆ ఇన్లది ఇది సెకండ్ బిట్ మాత్రమే. మొత్తం 3.5 ఎకరాలు. ఎకరానికి వచ్చేసి 43 లక్షలు చెప్తున్నారు. విలేజ్కి ఆనుకొని ఉంటుంది. మనకు 2.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మనకు చేర్యాలు వస్తుందండి. మనకు ఆ బండ్లు ఇట్లా కనిపిస్తున్నాయి చూడండి. ఆ ఫ్యాక్టరీలు, బండ్లు అదంతా డంబర్ రోడ్ బిట్టే. జస్ట్ అక్కడ నుంచి ఒక 20 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అంతే 20 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి. అంటే ఫ్యూచర్లో కమర్షియల్ లాగా ఫ్లాటింగ్ కూడా చేసుకోవచ్చు. మనకు ల్యాండ్ మాత్రం ఇదండి. చుట్టూ తవ్వలాగా ఉంటుంది. మనకు ఎకరానికి వచ్చేసి 43 లక్షలు చెప్తున్నాడు. కూర్చుంటే కూడా కొంచెం తగ్గే అవకాశాలు ఉన్నాయి. బీటీ రోడ్కు సెకండ్ బిట్ మాత్రమే అండి. ఇది సైటు. చుట్టూ కడీలు ఉంటాయి. దీనికి మంచిగా రెడ్ సాయిల్తో కూడుకున్న సైట్ అండి. మనకు 2.5 డిస్టెన్స్లో మనకు చేర్యాలు వస్తుంది ఆల్రెడీ. మనం చూస్తున్నట్టయితే ఆ బండ్లు గిట్లా పోతున్నాయి చూడండి. మనకు ఆటో కనిపిస్తుంది చూడండి. అది రోడ్డు. దాని ఫస్ట్ బిట్ మాత్రమే ముందు కనిపించేది. దాని ఫస్ట్ బిట్. ఇది సెకండ్ బిట్ మాత్రమే. కొంచెం తిరిగి రావాలి తోవ మాత్రం. తోవ కూడా 30 ఫీట్ దారి అండి. మనకు చూసుకున్నట్టయితే ఆ కారు పోతుంది చూడండి. డాంబర్ రోడ్. మనకు కడీలు చూసుకున్నట్టయితే ఈ లెఫ్ట్ సైడ్ కడీ నుంచి ఆ రైట్ సైడ్ గేట్ పెట్టినది చూడండి. ఈ రెండింటి మధ్యలో ఉన్న తవ్వ మనకు ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది 30 ఫీట్ల రోడ్ ఉంటుంది. ఇది ఎగ్జాక్ట్లీ రోడ్డు నుంచి ఇక్కడ వరకు మనకు రోడ్డు కూడా అట్లా ముందుకే వెళ్ళిపోతుందండి. ఇది వచ్చి ఇది 3.5 ఎకరాలు.